హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే. సో మేము ఇంకొక ఫ్రెండ్ ఇంట్లో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈమె రీసెంట్గానే రూమ్ చేంజ్ అయింది. సో ఇక్కడ మంచిగా చెట్లు ఉన్న దగ్గర రూమ్ తీసుకుంది. చూడండి, ఇది కొబ్బరికాయ చెట్టు. ఈ చెట్టు బోండాలు తీయగా ఉంటాయని చెప్పింది. ఇంటికి వెళ్ళేటప్పుడు తెంపుకుపోవాలి. వీళ్ళ ఓనర్ చాలా రిచ్, నీళ్ళని చాలా పారేస్తుండు, బట్ చెట్లు బాగా పెంచుకుండు. ఇది వాళ్ళ టెర్రస్. ఇక్కడ ట్యాంక్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చెట్లు పెంచుకున్నారు, బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇక్కడ ఇందులో చెట్లు పెంచుకున్నారు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ వీళ్ళు దీన్ని ఇలా యూస్ చేస్తున్నారు. ఇక మా ఫ్రెండ్ విషయానికి వస్తే, మా ఫ్రెండ్ ఇల్లు నీట్గా సెట్ చేసుకుంది. ఎంత నీట్గా సెట్ చేసుకుందో మీరే చూడండి. అన్ని సెట్ చేసింది, బట్ స్టాండ్ని మాత్రం వదిలేసింది. ఇంకెప్పుడు సెట్ చేసామంటే అన్ని ప్లేట్స్ లేవని చెప్పేసింది. ఇక్కడ పాస్తా చూసాక నాకు పాస్తా చేయమని చెప్పాను. అయితే ఇది లంచ్ టైము, ఇప్పుడు పాస్తా చేయనని చెప్పింది. మా ఫ్రెండ్కి మర్యాద బాగా తెలుసు. సో అందరి కోసం టీ చేస్తుంది, లేకపోతే అందరు కొడతారని. ఫస్ట్ డికాషన్ చేస్తుంది. అందులో వాటర్ అండ్ చాయ్ పత్తా అండ్ చక్కెర వేసింది. మంట స్లిమ్లో పెట్టింది మరగాలని చెప్పి. టీ మంచిగా ఫ్లేవర్ కావాలని చెప్పి అందులో ఇలాచీలు వేస్తుంది. దంచి వేయకుండా అందులో ఇలాగా ఆ ఇలాచీల పైన ఉన్న పొట్టు తీసేసి అలానే ఇలాచీలు వేసేస్తుంది. అవి కూడా దంచట్లేదు లోపల ఇలాచీలు. ఇక తర్వాత దాని దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని ఇలాచీలు వేసేసింది అందులో. ఇక తర్వాత అల్లం కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అల్లం వేస్తుంది. ఇది కూడా దంచకుండా కూస్తుంది. ఎవరికైనా టీ చేయడం రాకపోతే మా ఫ్రెండ్ని నమ్మొచ్చు. టీ చాలా బాగా చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. కానీ మీరు ఇలా కోసి వేయకండి, దంచి వేయండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. దానికి తోచినన్ని అందులో వేసేసింది. మరగడం కోసం వెయిటింగ్ అనమాట. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మేము మా ఫ్రెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం, ఏమేమి ఫన్నీ చేసాం, మా ఫ్రెండ్ ఏమేమి వంటలు ప్రిపేర్ చేసింది అన్నీ మేము ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక టీకాసం విషయానికి వస్తే అది అప్పటికే మరిగింది. సో దాన్ని స్పూన్ తోటి కలుపుతుంది. ఇక పాలు వేయాలి. పాలు వేసేటప్పుడు కొద్దిగా కింద ఒలికింది. సో దీనికి కొద్దిగా ఓసిడ్ ఉంది, క్లీన్ చేసేదాకా ఊకోదు. సో దాన్ని నీట్గా క్లీన్ చేసేస్తుంది. అది నీట్గా క్లీన్ చేసుకున్నాక మా అందరికైతే టీ ఇచ్చింది. మేమందరం వేడివేడిగా టీ తాగాము. ఇక టీ విషయానికి వస్తే టీ చాలా బాగుంది. చక్కెర తక్కువ వేసింది, పర్లేదు, బాగుంది. ఎక్కువ చక్కెర తాగకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, చాలా బాగుంది సింపుల్గా. ఇక మా ఫ్రెండ్ వచ్చేసి ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిందంట, పిండి కలిపి పెట్టుకుంది. మేము వచ్చాక వేడివేడిగా చపాతీలు చేసి పెడతానని. సో ఇక్కడ నాకు కూడా హెల్ప్ చేయమని చెప్పింది. సరే అని చెప్పాను. ఆమె ఇక ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి ఆమె చిన్న చిన్న బాల్స్ చేసింది. ఇక్కడ నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు. సో నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఎలా పెట్టుకోవాలా అని స్ట్రగుల్స్ చేస్తున్నాను అనమాట. ఎలాగో అలా అయితే నేను ఫోన్ పెట్టేశాను, వీడియో మంచిగా రావడం కోసం. 2 సార్లు దేవుని కూడా తలుచుకున్నాను. ఫోన్ మాత్రం కింద పడిపోకూడదు అస్సలు అని మమ్మీ ఇప్పేది ఇంకోసారి ఫోను. ఇక్కడ నేను కెమెరా పొజిషన్ సెట్ చేసుకుంటున్నాను. ఈక్వల్గా మంచిగా పొయ్యి కనిపిస్తుందా లేదా అని. ఇక సెట్ చేసుకున్నాక నేను కూడా మంచిగా కనిపించాలని నేను కూడా సెట్ చేసుకున్నాను, బాగా రావాలని చెప్పి. చూడండి నేను ఎంతలా రెడీ అవుతున్నాను. ఇక్కడ ఒకసారి నా ఫ్రెండ్ నాకు వంట జోలికి పిలవద్దని చెప్పి దాన్ని అడిగిన క్వశ్చన్లు అన్నీ అడిగాను. నాకు చపాతీలు కాల్చమని చెప్పింది. తను చపాతీలు చేస్తుంది. సో ఆమె చపాతీలు చేసేంత వరకు నన్ను పోయి అప్పుడే ముట్టియొద్దని చెప్పింది, ఇంకా వేడిగా అయిపోతుందని చెప్పి. అప్పటి వరకు నేను చూడండి సింగారించుకుంటున్నాను, డ్యాన్స్ చేసుకుంటున్నాను, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ నేను యాక్చువల్గా చపాతీ చేసుకోవాలంటే ఇలా పిండి కలిపి బాల్స్ చేసి పెట్టుకోవాలని చెప్పాను. అప్పుడే మా ఫ్రెండ్ వచ్చేసి ఫస్ట్ పిండి ఎవరు కలిపారో చెప్పు అని చెప్పింది. సో అందుకే మా ఇద్దరి మధ్యలో డిస్కషన్. నీ నుండి పిండి ఎవరు కలిపితే ఏంటి, చపాతీలు ముఖ్యం, సో అదే నేను చెప్తున్నానని చెప్పాను ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి చపాతీలు చేయాలంటే సైడ్కి పొడి పిండి కూడా ఉండాలి. సో ఇది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పొడి పిండి ఉండాలి అని చెప్పి.
ఇక్కడ మా ఫ్రెండ్ అడుగుతున్నాను నేను మంట పెట్టాలా వద్దా అని చెప్పి. సో పెట్టమని చెప్పింది. సరే అని చెప్పి ఇక ఓకే అని చెప్పి మంట పెడుతున్నాను నేను. బట్ అది ఎన్నిసార్లు క్లిక్ చేసినా మంట రావడం లేదు. సో ఇక లాస్ట్కి కింద గ్యాస్ ఆన్ చేసావా లేదా అని చెప్తే ఆన్ చేయలేదని చెప్పింది. సో నేను అక్కడ చెప్తున్నాను గ్యాస్ ఆన్ చేయకపోవడం దాని తప్పు, నాది కాదని చెప్పాను. సో ఎలాగో ఎలా అయితే నేనైతే మంట పెట్టి దాని మీద పెనం పెట్టాను. అదే ఇక్కడ చెప్తున్నాను. మా ఫ్రెండ్ దగ్గర సామాన్లన్నీ చిన్నపిల్లల సామాన్లు ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చపాతీ తిప్పడానికని నేను ఇక్కడ గరిట తీసుకున్నాను. ఎంత చిన్నగా ఉంది చూడండి. నా ఫ్రెండ్కి తగ్గట్టే తీసుకుందని అక్కడ చెప్తున్నాను నేను. ఫుల్ నవ్వాను. దానికి తగ్గట్టే తీసుకుంది ఈ మా అన్నీ చెప్పి. ఇక్కడ యాక్చువల్గా కెమెరాలో నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను. సో అవి రికార్డ్ చేస్తున్నాను. సో నేను నాకే ఇక్కడ మురిసిపోతున్నాను అనమాట. నా ఫోన్లో ఎంత బాగా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా అని చెప్పి. అది ఇక్కడ నేను మురుస్తున్నాను. ఎక్స్ప్రెషన్ దానికే అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పెంక వేడైతేనే నేను చపాతీ చేయగలను అని చెప్పి చెప్తున్నాను అక్కడ. ఇక్కడ వచ్చేసి నేనేం చెప్తున్నానంటే దోశ పెంక మీద నాతోటి చపాతీలు చేయించుకుంటుందని చెప్పాను. మళ్ళీ నేనే రియలైజేషన్ అయ్యి ఈ మధ్య అన్నీ కామనే కదా, దోశ పెంక మీద అన్ని చపాతీలు చేస్తున్నారు, అన్నీ చేసుకుంటున్నారని నేనే చెప్పాను. సో నేను ఇక్కడ చపాతీ చేసుకునే ముందు నేను మళ్ళీ సింగారించుకున్నాను అనమాట. నాకు పనులు తక్కువ సోకులు ఎక్కువ అనిపించేసింది ఇక్కడ. సో ఇక్కడ మాటల్లో పెంక కూడా వేడైపోయింది. మా ఫ్రెండ్ కూడా చపాతీలు చేసేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను కాల్చడం చూసేసేయండి. నేను ఇలా కాలుస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ నా చేయి అంతనే చేసిందని చూపిస్తున్నాను. నా చేయి అంతే ఉందని. ఇంకా పెంక మీద నేను చపాతీ వేసేసా. సో ఇప్పుడు కాలుస్తున్నాను. మంట హైలో పెట్టుకోకండి, చపాతీలు కాలిపోతాయి. సో స్లిమ్లో పెట్టుకొని చపాతీలు కాల్చండి. ఫస్ట్ ఒక సైడ్ కాలాకనే నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పండి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను కాలిందా లేదా అని చెప్పి. సో కాలంగానే ఇంకో సైడ్ తిప్పేశాను. అంతలో మా ఇంకో ఫ్రెండ్ ఏదైతే బర్త్డే గర్ల్ ఉందో ఆమె నన్ను పిలుస్తుంది అనమాట. సో నేనుండి ఆగు నేను చపాతీ కాల్ చేసి వస్తానని చెప్తున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ మంచిగా చపాతీలు కాలుస్తున్నాను చూడండి. వావ్, నా చపాతీలు ఎంత బాగా పొంగాయని ఇక్కడ మురుస్తున్నాను. ఆయిల్ పెట్టడం మర్చిపోయా. సో ఆయిల్ పెడుతున్నాను ఇక్కడ. రెండు సైడ్లు ఇట్లా చపాతీలు తిప్పి నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. చపాతీలు చాలా బాగా పొంగుతాయి. నేను ఇక్కడ ఫస్ట్ మంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టాను. సో అందుకనే అది అలా కాలిపోయింది. మా ఫ్రెండ్ ఉండి అక్కడ ముత్తుకుంటుంది మంట లోలో పెట్టు అని. సో నేనుండి కాలిపోతే నువ్వు నాకే ఇవ్వు, ఏం టెన్షన్ పడకు, అందరికి ఏమి ఇవ్వకు అని చెప్పి హాట్ బాక్స్లో పెడుతున్నాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు నేను అక్కడ కెమెరా ఆఫ్ చేసేసాను. సో మళ్ళీ నేను కెమెరా ఆన్ చేసి వచ్చేసానని చెప్పి మళ్ళీ పెంక వేడైందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో నెక్స్ట్ చపాతీ చేయడం కోసం. ఇది నన్ను పిలిచేటప్పుడు ఇంటికి రా, మంచిగా ఫుడ్ వండేసా, తినేద్దాము, మంచిగా బర్త్డే ఉంది కదా కేక్ కట్ చేసుకుందాం, నువ్వేం పని చేయకు, ఏం హెల్ప్ చేయక్కర్లేదు అని చెప్పింది. తీరా అక్కడికి వచ్చాక నాతోటి ఇదన్నీ పనులు చేయించుకుంది, చపాతీలు వేయించుకుంది, అన్నీ చేయించుకుంటుంది చూడండి. ఫ్రెండ్స్ని నమ్మొద్దు, యాక్చువల్ పనులు లేవని చెప్తారు బట్ పనులు ఉంటాయి. సో ఇక నెక్స్ట్ తప్పదు, చపాతీలు చేస్తున్నాను మా కోసమే అనమాట, మేము తినడం కోసమే. ఇక్కడ బర్త్డే గర్ల్ వస్తుంది. నేను ఇక్కడ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నానని తనకు అస్సలు తెలియదు. చాలా షాక్ అవుతుంది. తన ఎక్స్ప్రెషన్ అస్సలు మిస్ అవ్వకండి. చూడండి వస్తుంది చూడండి సైడ్ నుంచి. నేను ఇక్కడ చపాతీలు కాలుస్తున్నాను కదా, సైడ్ చెక్ చేయండి. అగో శారీ కట్టుకొని వస్తుంది. తనే బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి ఫ్రెండ్స్ అందరూ. తను వచ్చి చీర ఎలా ఉంది, బాగుందా అని అడిగింది. చూడండి ఇప్పుడు కెమెరా చూస్తుంది, ఏం చేస్తుందని అడుగుతుంది. కెమెరా రికార్డ్ చేస్తున్నా అంటే ఓ అని చెప్పి పారిపోతుంది అనమాట. ఒక్క సెకండ్ కూడా ఉండదు. సో ఇట్లా మేము అనుకోకుండా ఇలా జరిగిందని ఫుల్ నవ్వుకున్నాము. ఇంతలో మా అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడి కట్ చేశాక చపాతీ తిప్పుదామనుకున్నా, నా చేయి కాల్చుకున్నాను. చాలా పెయిన్ అయిందనమాట. ఇంకా ఎలాగోలా అయితే నేను చపాతీని కాల్ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా మా ఫ్రెండ్ ఏ ఫుడ్ ప్రిపేర్ చేసిందో మీకు చూపిస్తాను పదండి. వేడి చపాతీ ఇందాకే చేశాను కదా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో ఏదో చేసింది. నాకు ఫస్ట్ కుక్కర్ మూత తీయడానికి రాలేదు, ఒక నిమిషం ఆగండి. ఇలాగోలా తీసాను చూడండి. వేడిగా పప్పు, సాంబార్ అంట, తాలింపు వేసి పెడేసింది పక్కన. ఇక్కడ వచ్చేసి బగారా రైస్. వావ్, ఎంత టెంప్టింగ్గా ఉందో.
ఇంకా నెక్స్ట్ ఏం చేసింది, పన్నీర్ కర్రీ. వావ్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై. అమ్మో దీని ఓపికకు దండాలి. పెరుగు, వా ఏమున్నా లేకపోయినా పెరుగు అయితే ఉండాలన్నమాట ఫినిషింగ్కి. ఇక లాస్ట్ వచ్చేసి సేమియా సగ్గుబియ్య పాయసం అంట. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అన్న డౌట్సే లేవు. చాలా బాగా చేస్తుంది మా ఫ్రెండ్. ఫుడ్ కుమ్మేసామంటే. ఇక ఆఫ్టర్ ఫుడ్ ఫినిష్ చేశాక కేక్ కటింగ్. మా ఫ్రెండ్ కేక్ చూసేసేయండి. ఇక అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాము కేక్ది. ఇక అందరు కలిసి ఫస్ట్ కేక్ ఫొటోస్ తీస్తున్నారు. పొజిషన్స్ కూడా అలానే సెట్ చేస్తున్నారు. కేక్ ఎట్ సైడ్ కట్ చేస్తే బాగుంటుందని. అలాగే ఫస్ట్ కేక్కి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టమని డిస్కషన్ ఇక్కడ. ఒకరు కేక్ ఫోటో తీయడం, ఒకరు కేక్ సెట్ చేయడం, ఇంకొకరు హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టడం ఇక్కడ కామన్ ఇక్కడ అన్నిట్లా. సో ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే సెలెక్ట్ చేస్తున్నాం. ఈమె వచ్చేసి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఇంతమంది ఉన్నారు చూస్తున్నారు అని చెప్పింది. ఓకే అని నేను కూడా కేక్ ఫోటో తీయాలి కదా, సో నేను కూడా కేక్ ఫోటో తీయడానికి రెడీ అయిపోయాను. నాకు కేక్ ఫోటో తీయనికుండా అందరూ తెగ కేక్ ఫోటోలు తీస్తూనే ఉన్నారు. సో ఇలా కాదని చెప్పేసి వీళ్ళ స్ట్రగిల్స్ చూసి అయ్యో ఇంత స్ట్రగిల్స్ అని చెప్పి నేనే వెళ్ళిపోయాను అనమాట. తీయమ్మతి అయిపోయింది కానీ ఒక్కొక్క ఫోన్లో ఎట్లా జరుపుతాను చూడండి. తీయమ్మతి పక్కకు పో, తీయమ్మతి నువ్వు కూడా పక్కకు పో. ఈ నెక్స్ట్ నా టర్న్ వచ్చేసింది. నేను ఇలాగో అలా ఫోటోస్ తీసేసాను. హ్యాపీ బర్త్డే పాప వచ్చేసి కేక్ కట్ చేస్తుంది. చెప్పేసేయండి అందరూ హ్యాపీ బర్త్డే. ఈమెనే బర్త్డే గర్ల్, ఈరోజే పుట్టింది. సో అందరు కలిసి తనకి ఈరోజు స్వచ్ఛమైన తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ తర్వాత మాకు ఒక రూల్ ఉంది. ఇక్కడ బర్త్డే గర్ల్కి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటాయో అన్ని దెబ్బలు ఇక్కడ కొట్టాలన్నమాట. సో ఇదే ఇక్కడ నడుస్తుంది. సో తనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని దెబ్బలు కొడుతున్నారు ఇక్కడ. పాపం బర్త్డే గర్ల్కి బర్త్డే రోజు బాగా తన్నులు పడ్డాయి. సో కంప్లీట్ చేశారు ఎలాగో అలా. బట్ తన తర్వాత ఆమె రివెంజ్ కూడా తీసుకుంది. సో ఇక్కడ మేము ఏం చేద్దామన్న ప్లానింగ్ చేసుకుంటున్నాం. అలా అప్పటి వరకు ఇక్కడ కేక్స్ అంటుకున్నాయి, తుడుచుకోండి అని డిస్కషన్ పెట్టారు. మళ్ళీ ఉండి వద్దులే కేక్ అలానే ఉండనియండి, అలానే బాగుంటుంది. సో ఏం చేద్దాం, ఏం గేమ్ ఆడదామని, ఎలా ఇంకా కొత్త వెరైటీగా ఫొటోస్ దిగవచ్చు అని ప్లాన్ చేస్తాం. సో మాకు అందరికి ఒక థాట్ వచ్చింది. మీకు ఆల్రెడీ కోతులు తెలుసు కదా, 3 కోతులు. ఒక కోతి చెవి మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది. బట్ ఇక్కడ 4వ కోతిని తీసుకొస్తాం. మేము కొత్తగా కనిపెట్టలేదు. ఇది ఆల్రెడీ మేము కూడా ఇన్స్టా యూట్యూబ్లలో చూసామన్నమాట. మీరు 4వ కోతిని చూసేసేయండి. వచ్చేసింది 4వ కోతి, అప్డేటెడ్ కోతి అనమాట. ఇప్పుడు వచ్చే కొత్త కోతి.
ఇదే అండి అప్డేటెడ్ కోతి, ఫోన్ యూస్ చేస్తున్న కోతి అనమాట. సో ఇక్కడ వీడియో సరిగా రాలేదు, సో మేము మళ్ళీ ఇంకో టేక్ చేస్తున్నాం. ఇది లాస్ట్ టేక్. చూడండి ఆల్రెడీ 3 కోతులు ఉన్నారు కదా, సో ఇప్పుడు 4th కోతి అప్డేటెడ్ కోతి వస్తుంది. చూడండి ఎలా ఫోన్ యూస్ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఏ పొజిషన్ అయితే ఉన్నారో ఆ పొజిషన్ వదిలేసి అప్డేటెడ్ కోతిని చూస్తారు. సో నేను ఇక్కడ ఉండి కోతి పొజిషన్స్ మర్చిపోయారని చెప్తే నవ్వుతారనమాట. అదే ఇక్కడ లాస్ట్ చూడండి ఎంత ఎంజాయ్ చేసామో తన బర్త్డేకి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేసేయండి హ్యాపీ బర్త్డే అని. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవ్వకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.